ఇప్పుడు 40 ఏళ్ళ పొద్దు సంది కృష్ణయ్య అంటే బీసీ, బీసీ అంటే కృష్ణయ్య. మరి ఇవాళ ఈ సంఘం కాదని నీ దండం పెడితే ఒక సంఘం పోయి పుట్టగొడుకులు లెక్క ఇవాళ 50-60 సంఘాలు పుట్టుకొచ్చినాయట. అసలు ఈ సంఘాల సంగతి ఏంది, ఎట్టంటే సంగతి నిజమే నా పిల్లగా ఈ మాట? వెనకటికి ఒక కథ ఉన్నట్టే ఉంది. ఇది ఊర్లో పెళ్ళ మొగుడికి ఇద్దరికి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక 40 ఏళ్ళ నాడు వచ్చినాక వాడు కొడుకుని అన్నాడు, కొడుకుకి పెళ్లి అయింది. వాడు కొడుకుని అన్నాడు, వానికి పెళ్లి అయింది. వానికి కొడుకుని అన్నాడు, బిడ్డని అన్నాడు, మనవడిగా అన్నాడు. మొత్తం సంతానం చూస్తున్నట్టు 200 మంది సంతానం. అమ్మా అట్లయితే ఇలా రాష్ట్రంలో దేశంలో 65% ఉన్నటువంటి బీసీలకు ఇక ఎన్ని సంఘాలు అంటే 50-60 సంఘాలా? 50-60 కుల సంఘాలు చాలా తక్కువ. కొన్ని వేల సంఘాలు పుట్టాలి ఇంకా. ఎందుకంటే ఒక కుటుంబంలోనే 5 ఏళ్ళకు చూసుకుంటే సంతానం చూసుకుంటే 50-60 మంది కుటుంబం అవుతున్నారు. వాళ్ళకి ఇల్లు తలిపోక డబుల్ బెడ్రూమ్లు అండ్రి రకరకాల కోరికలు పుడుతున్నాయి రోజు రోజుకి. ఒక ఇంట్లోనే ఇన్ని కోరికలు ఉంటే రాష్ట్రంలో అట్టడుగున్నటువంటి బడుగు బలైన వర్గాలలో బీసీలు 54% ఉన్నాము. సమగ్ర సర్వే చేసినప్పుడు 52% ఉన్నాము. 52% ఉన్నటువంటి బీసీలకు 50 సంఘాలు ఉంటే 50 సంఘాలు ఉన్నాయని చెప్తే మేమే 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు బీసీ అసెంబ్లీలో 50 మంది పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నట్టు ఇప్పుడు ఎంపీలు లేకపోయి ఎమ్మెల్యే లేకపోయి కుల సంఘాల గురించి అడిగి కూడా నిన్ను హింస పెడుతున్నారంటే ఈ ఊళ్ళకు మేము ఎంత ఏ రకంగా కనబడుతున్నామో ఒకసారి. నర్సే తాత ఎందుకు అడిగిండో నువ్వు పసిగట్టలే. ఇప్పుడు ఈ 50-60 కుల సంఘాలు పుట్టుకొచ్చి ఒక కోట్లు ముళ్ళ కట్టిందట. నిజమేనా రామ్మూర్తి? నవ్వుతుంది కోడిలాగా.